సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వనించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు గురించి ఈ రోజున దేవుని దయతో 27వ ఎపిసోడ్లో నా 58 ఏళ్ల అనుభవంలో నాకు 333 మంది మాట్లాడే మాటను సపోర్ట్ చేసిన 27వ మాట్లాడే మాటను గురించి ప్రతి ఎపిసోడ్లో 3 పార్టులుగా 333 ఎపిసోడ్లను మీ అందరి కొరకు నేను చెప్పబోతున్నాను. మొదటి పార్టులో దేవుని వాక్యం తెలుసుకున్న 7 నాడు నేడు మాట్లాడే 7 మాటల గురించి, అలా రెండవ పార్ట్లో దేవుని వాక్యం నాకు తెలియనప్పుడు నా కష్టే ఫలి గురించి నా అనుభవ సాక్ష్యముల గురించి, అలాగే మూడవ పార్టులో దేవుని వాక్యం నేను తెలుసుకున్న నాటి నుండి 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకములుగా దేవుని స్తుతించడం గురించి ఈ కార్యక్రమములను ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడుగా ఈ కార్యక్రమములను మీ అందరి కొరకు ప్రసారం చేయుచున్నాము. మరి మొదటి పాటలో 7 మాట్లాడే 7 మాటలలో మొదటి మాట ఏమిటంటే, మొదటి మాట మన పల్లెటూర్లలో నాడు నేడు గురించి,
రెండవ మాట మన పల్లెటూర్లలో ఉన్న పేదవాళ్ళు నాడు నేడు గురించి. మూడవ మాట మన ముఖ్యమంత్రులు నాడు నేడు మాట్లాడే మాట గురించి. నాలుగవ మాట మన పుట్టుక క్రైస్తవులు నాడు నేడు మాట్లాడే మాట గురించి. ఐదవ మాట మన పాస్టర్లు నాడు నేడు మాట్లాడే మాట గురించి. ఆరవ మాట మన సంఘస్థులు నాడు నేడు మాట్లాడే మాట గురించి. ఏడవ మాట మన క్రైస్తవ కుటుంబములుగా పల్లెటూర్లలో, పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో ఉంటున్న క్రైస్తవ కుటుంబంలో ఉన్నవారు ఒకరికొకరు నాడు నేడు మాట్లాడే మాట గురించి ప్రతి ఎపిసోడ్లో మీ అందరికీ చెప్పబోతున్నాను. రెండవ పార్టులో దేవుని వాక్యం తెలియనప్పుడు 333 మంది మాటతో సపోర్ట్ చేసిన వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ 7 రకముల నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి అనుభవ సాక్ష్యం 22 ఏళ్ళు పూరి గుడిసే నాడు నేడు గురించి. రెండవ అనుభవ సాక్ష్యం 7 ల్యాబొరేటరీలపై హైదరాబాదులో నాడు నేడు గురించి. మూడవ అనుభవ సాక్ష్యం 7 రకాల ఆర్థిక సమస్యలు హైదరాబాదులో నాడు నేడు గురించి. నాలుగవ అనుభవ సాక్ష్యం 7 రకాల అనారోగ్యాలు హైదరాబాదులో నాడు నేడు గురించి. ఐదవ అనుభవ సాక్ష్యం 12 అద్దెలిళ్ళు హైదరాబాదులో నాడు నేడు గురించి. ఆరవ అనుభవ సాక్ష్యం దేవుని దర్శనము స్వస్థత హైదరాబాదులో నాడు నేడు గురించి. ఏడవ అనుభవ సాక్ష్యం యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటల గురించి ప్రతి ఎపిసోడ్లో మీ అందరికీ చెప్పబోతున్నాను. అలాగే మూడవ పార్ట్లో దేవుని వాక్యాన్ని నమ్ముకున్న నేను, దేవుని వాక్యాన్ని తెలుసుకున్న నేను 30 ఏళ్ళుగా 7 మాటలతో 7 రకములుగా దేవుని స్తుతించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో స్తుతించడం గురించి, రెండవ మాటతో మహిమపరచడం గురించి, మూడవ మాటతో గణపరచడం గురించి, నాలుగవ మాటతో కృతజ్ఞత కానుకిచ్చడం గురించి, ఐదవ మాటతో కృతజ్ఞతాస్తుతి చెల్లించడం గురించి, ఆరవ మాటతో సాక్ష్యంతో స్తుతించడం గురించి, ఏడవ మాటతో వేకువ జమున విజ్ఞాపన ప్రార్థన చేయడం గురించి ప్రతి ఎపిసోడ్లో ఈ 3 పార్ట్ల గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. మరి మొదటి పార్టులో 7 మాట్లాడే 7 మాటలలో మొదటి మాట మన పల్లెటూర్లలో నాడు నేడు చూసినట్లయితే 50 ఏళ్లకు పూర్వము మా ఊరిలో ఉన్న బల్లిపాడులో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి పేదవాళ్ళు పొరుగు ఊళ్ళకు మరి పనుల కొరకు వేరే పక్క ఊళ్ళకు వెళ్ళి కోతలని, కలుపుతీతలని, కట్టేతలని, మరి ఉడుపులు ఊడ్చడమని అనేక మరి వ్యవసాయానికి సంబంధించిన పనుల నిమిత్తమై అనేక పొరుగుర్లకు వెళ్ళి పనులు చేసేవారు. మరి నేడు మా ఊర్లో బల్లిపాడులో ఉన్నటువంటి వారు మరి అనేక మంది పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో వెళ్ళి పనులు చేసేలాగన దేవుడు మా ఊర్లో ఉన్న మరి పేద ప్రజలని మరి ఆశీర్వదించినందుకు, దీవించినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుతున్నాను. రెండవ మాట మన పల్లెటూర్లలో నిరుపేదలు నాడు నేడు సాక్ష్యం ఏమిటంటే, మరి 50 ఏళ్లకు పూర్వం పేదవాళ్ళు పూరుగుడిసెలో ఉండేవాళ్ళు. అలాగే నేడు మరి 2024 సంవత్సరంలో పేదవాళ్ళు మరి అనేకులు ఈ రోజుల్లో కూడా అనేక పల్లెటూర్లలో కూడా పూరుగుడిసెలో ఉండటం మనం చూస్తున్నాం. మరి నాడు పూరుగుడిసెలో ఉండేవారు, నేడు కూడా పూరుగుడిసెలో ఉన్న పేదవాళ్లను మనం చూస్తున్నాం. మరి మూడవ మాట మన ముఖ్యమంత్రులు నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే, 58 ఏళ్లుగా 10 మంది ముఖ్యమంత్రులను, వారిచ్చే పథకాలను, వారు మాట్లాడే మాటలను నేను వినటం జరిగింది. మరి 58 ఏళ్లలో 10 మంది ముఖ్యమంత్రులు చెయ్యలేని పథకాలు, చెయ్యలేని పరిపాలన. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ముఖ్యమంత్రి 58 నెలలలో మరి అనేక పేద ప్రజల కొరకు అనేక పథకాలను ప్రవేశపెట్టి మరి వాలంటరీ వ్యవస్థను తెచ్చి ఇంటింటికి పింఛన్లు ఇచ్చే విధంగా ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే గడప గడపకు, అలాగే రేషన్కి సంబంధించిన సరుకులన్నీ కూడా గడప గడపకు వెళ్ళి ఇచ్చేలాగన పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. మరి స్త్రీలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి స్త్రీలు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి అనేక మందికి ఇల్లు ఇచ్చే విధంగా అటువంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 25 లక్షల వరకు పేద ప్రజలు ఏ హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ మరి ఎటువంటి వ్యాధులు వచ్చినప్పటికీ బాగు చేసుకునేలాగా అటువంటి పథకం ప్రవేశపెట్టడం జరిగింది. అంతే మాత్రమే కాకుండా మన బడి నాడు నేడు అనే పథకం ద్వారా అనేక స్కూళ్ళు పల్లెటూర్లలో ఎంతో అభివృద్ధి చెంది మరి పిల్లలకు బట్టలు వారమంతా సరిపడా మరి భోజనాలు, బట్టలు, బూట్లు, క్యాబులు అనేక రకాలుగా మరి ప్రభుత్వం ఇచ్చే పుస్తకాలన్నీ కూడా ఇచ్చి మరి అటువంటి స్కూల్లో పిల్లలు ఎంతో సంతోషంతో ఇంగ్లీష్ మీడియం చదువుకునేలాగా అటువంటి పథకాలను తేవడం జరిగింది. అంతే మాత్రమే కాకుండా పల్లెటూర్లలో మరి విలేజ్ క్లినిక్లని, ఇంటింటికి డాక్టర్లను పంపించి మరి విలేజ్ల్లోకి మరి సచివాలయాలను కట్టించి అటువంటి పథకాలను తేవడం జరిగింది. అంతే మాత్రమే కాకుండా
ఖాతాల్లోకి బటన్ నొక్కి మరి మనీ వేసేలాగా అటువంటి పథకాలని ప్రవేశపెట్టిన అటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇటువంటి పేదవాళ్ళ కొరకు ఇటువంటి గొప్ప ఆలోచన దేవుడు ఇచ్చినందుకు మరి దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ మరొకసారి మీకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి నేడు 58 నెలల్లో ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో 18వ సంక్షేమ పథకం ఏమిటంటే వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకం ద్వారా మరి పేద ప్రజల కొరకు అటువంటి పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. మరి 4వ మాట, మన పాస్టర్లు నాడు నేడు మాట్లాడే మాట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే మరి 50 ఏళ్లకు పూర్వము మన పల్లెటూర్లలో పట్టణాల్లో అనేక చర్చిల్లో, చిన్న చర్చలైనా పెద్ద చర్చలైనా పాస్టర్లు ఎంతో కష్టపడుతూ అనేక రకాలుగా మరి నడిచి వెళుతూ సైకిల్ మీద వెళుతూ అనేక మంది పాస్టర్లకి మరి తినడానికి సరైన భోజనం లేకుండా, సరైన బట్టలు లేకుండా మరి ఎంతో కష్టపడి నడుచుకుంటూ వెళ్ళి బస్సు మరి టికెట్ తీసుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో నడుచుకుంటూ వెళ్ళి ఎంతో కష్టపడితో సువార్త చేసి ఆ పాస్టర్లు అందరూ కూడా కలిసిమెలిసి ఎంతో సంతోషంగా దేవుని సువార్త పరిచర్యలో పాలిభాగస్తులుగా పనిచేయటం మనం చూసాం. మరి నేడు 2024 సంవత్సరంలో అనేక పల్లెటూర్లలో, పట్టణాల్లో, ఫారిన్ కంట్రీస్లో అనేక పెద్ద పెద్ద చర్చిలు కట్టినప్పటికీ ఆ చర్చిల్లో మరి ఇద్దరు పాస్టర్లు ఎక్కడైతే ఉంటున్నారో, 10 మంది పాస్టర్లు ఎక్కడ ఉంటున్నారో ఆ చర్చిలలో గొడవలు, పాస్టర్లకు గొడవలు, మరి పెద్ద పాస్టర్కి చిన్న పాస్టర్కి గొడవలు, 10 మంది పాస్టర్లు ఉన్న చోట మన ఆల్టర్ మీదే ఒకరు గిట్టుకోవటం, తోసుకోవటం, మరి పెద్ద పెద్ద కేకలు వేసుకోవటం, అసభ్యకరమైన మాటలు మాట్లాడుకుని అటువంటి చర్చెస్లో పాస్టర్లే కొట్లాడి పెట్టుకోండి అటువంటి మరి పాస్టర్లు మన యూట్యూబ్లో చూస్తున్నాం. అంతే మాత్రమే కాకుండా 5వ మాట, మన సంఘస్థులు నాడు నేడు మాట్లాడే మాట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే ఆ రోజుల్లో వారానికి ఒక్కసారే మరి కూలి పనికి వారమంతా పనులకు వెళ్ళి వారమంతా కష్టపడి మరి వారానికి ఒక్కసారే దేవుని సన్నిధికి దేవుని ఆనుకొని దేవుని యందు భయభక్తులతో దేవుణ్ణి స్తుతించాలని, మహింపరచాలని, ఘనపరచాలని ఎంతో ఆసక్తితో వారమంతా కూలి పనులు చేసుకున్నప్పటికీ ఆ సంఘానికి వెళ్ళి సంఘస్థులు అందరూ కూడా ట్రెజరర్ అయినా, పీసీసీ సంఘ పెద్దలైనా, శిరల సంబంధమైన అందరూ కలిసిమెలిసి సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా పనిచేయటం మనము చూసి ఉన్నాం. అయితే నేడు మరి ఈ రోజుల్లో నేడు అనేక సంఘాలలో మరి సంఘ పెద్దల గొడవలు, మరి పాస్టర్కి ట్రెజరర్ గారికి గొడవలు, శిరల సమాజం వారికి గొడవలు, మరి అలా గాయకులకు, రచయితలకు, మరి మ్యూజిక్ వారికి, కెమెరామెన్లకి వారికే గొడవలు పడుతూ అనేక సంఘాల్లో యూట్యూబ్లో మనం చూస్తున్నాం. 6వ మాట, క్రైస్తవ కుటుంబాలలో, పల్లెటూర్లలో, పట్టణాల్లో, ఫారిన్ కంట్రీస్లో ఉన్న క్రైస్తవ కుటుంబాలలో అనేక మందికి సంతోషం లేదు, సమాధానం లేదు, మరి సంపూర్ణమైన ఆరోగ్యం లేక మరి మాట్లాడే మాట వల్ల అనేక కుటుంబాలు విడిపోతున్నాయి, మాట్లాడే మాట వల్ల భార్యాభర్తలు విడిపోతున్నారు, మాట్లాడే మాట వల్ల అన్నా చెల్లెలు విడిపోతున్నారు, మాట్లాడే మాట వల్ల రక్త సంబంధికులు అలాగే బంధువులు అనేక మంది మాట్లాడే మాట వల్ల అనేక మంది విడిపోవడం జరిగింది. అటువంటి వారిలో తండ్రిని పెద్ద కూతురిని కలిపేది మాట్లాడే మాట, తండ్రిని పెద్ద కూతురిని విడదీసేది కూడా మాట్లాడే మాట. అలాగే తండ్రి పెద్ద కూతురు ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే కారులో వెళ్తారు, ఒకే సంఘానికి వెళ్తారు, అనేక చోట్ల ఫంక్షన్ హాల్కి వెళ్తారు, కానీ తండ్రి పెద్ద కూతురు కూడా మాట్లాడుకోకుండా నెలలైన సంవత్సరాలైనా మాట్లాడుకోకుండా ఉన్న అటువంటి క్రైస్తవ కుటుంబాలు అనేక రకాలుగా ఉండటం మనం చూస్తున్నాం. రెండవ పార్ట్లో నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని వాక్యాన్ని నమ్ముకున్నప్పుడు మరి ప్రభుత్వ పథకాలు కానీ, తల్లిదండ్రుల సపోర్ట్ కానీ, మరి స్కూల్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేనప్పుడు నా కష్టే ఫలితో అనేక రకాలుగా నాకు నేనుగా కూలి పనులకు వెళ్తూ అటువంటి ఉన్నప్పుడు మరి నాకు నా 58 ఏళ్లలో 333 మంది సపోర్ట్ చేసిన వారిలో 27వ మాట్లాడే మాట ఎవరంటే భావన మోషేను, బత్తుల ఆనందరావు. మరి స్కూల్ ఫ్రెండ్స్ నాతో పాటే చదువుకుని మరి ఆ రోజుల్లో చదువుకున్నప్పుడు నాకు మాటతో సపోర్ట్ చేసిన వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా అనేక మంది మరి మాటతో సపోర్ట్ చేసి ప్రభునందు నిద్రించిన వారికి కూడా నా ప్రత్యేకమైన నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే రెండవ అనుభవ సాక్ష్యం 22 ఏళ్ళు పురుగుడిసెలో నాడు నేడు గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే దేవుని వాక్యం తెలియనప్పుడు, ముఖ్యమంత్రుల ప్రభుత్వ పథకాలు లేనప్పుడు నా కష్టే ఫలితో మరి నేను చదువుకున్న ఆ రోజుల్లో మరి 22 ఏళ్ళు పురుగుడిసెలో గంజానము తింటూ మరి 30 రూపాయలకే పాలితనం, మరి స్కూల్ ఫీజు కట్టడానికి 30 రూపాయలకు సాకల వాళ్ళ దగ్గర మరి పాలితనం ఉన్నప్పుడు మరి వాళ్ళు ఏం చేశారంటే ప్రతిరోజు ఆ సాకల వాళ్ళ ఒక బిందె ఇచ్చి ఆ బిందెని తీసుకెళ్ళి ఇంటింటికి వెళ్ళి గంజని తీసుకుని రమ్మని చెప్పేవారు. నేను ఆ బిందెని తీసుకుని ఇంటింటికి వెళ్ళి గంజని తెచ్చిన తర్వాత నేను మధ్యాహ్నం వారు చెప్పిన పనులన్నీ చేసి నేను ఇంటికి వచ్చేటప్పటికి నేను తెచ్చిన గింజంతా తీసేసుకుని ఆ అడుగు భాగంలో అందరి ఇళ్లలో నుంచి జల్లెమ్ముగూడలో నుంచి వచ్చిన ఆ కుళ్ళిపోయిన ఆ గంజన్నము నాకు పెట్టేవారు. అటువంటి అన్నం తిని మరి 30 రూపాయలకు పాలితానం ఉండి మరి ఆ రకంగా నేను చదువుకోవడం జరిగింది.
అలాగే 5 రూపాయలకు చెరుకు తోట పనులకు వెళ్ళి బట్టలు కొనుక్కోవడం జరిగింది. 10 రూపాయలకు కొబ్బరి తోట పనులకు వెళ్ళి బ్యాగ్ కొనుక్కోవడం జరిగింది. 2 రూపాయలకు కోతలకు వెళ్ళి పుస్తకాలు కొనుక్కోవడం జరిగింది. అలాగే ట్యూషన్ కొరకు కూరగాయలు మరి అన్నీ తెచ్చి మరి మాస్టర్ గారికి ఇచ్చి ఆ రకంగా నేను కష్టే ఫలితో దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని నమ్ముకోనప్పుడు ఆ రకంగా నేను కష్టే ఫలితో చదువుకోవడం జరిగింది. మరి 3వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 7 లేబర్ అడ్డలపై నాడు నేరు గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, హైదరాబాద్లో మరి పోలీసు ఉద్యోగానికి వెళ్ళి మరి ఉద్యోగం వరకు అక్కడికి వెళ్ళినప్పుడు మరి ఉద్యోగం లేక మరి హైదరాబాద్లో 7 లేబర్ అడ్డలపై ఒక లేబర్ అడ్డపై వెళ్ళినప్పుడు 15 రూపాయలకు ఒక ఆయన పనికి పిలిచి మరి టైల్స్ పని నేర్పడం జరిగింది. అలాగే ఇంకో లేబర్ అడ్డ కృష్ణానగర్లో లేబర్ అడ్డపై వెళ్ళినప్పుడు ఒక ఆయన పనికి పిలిచి మార్బుల్ పని నేర్పడం జరిగింది. అలాగే ఇందిరానగర్లో ఒక ఆయన నన్ను లేబర్ అడ్డపై పనికి పిలిచి గ్రెనేడ్ పని మరికి 25 రూపాయలు కూలిచ్చి ఆ పని నేర్పడం జరిగింది. ఇలా ఈ రీతిగా దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని నమ్ముకోనప్పుడు హైదరాబాద్లో ఈ రకంగా నేను లేబర్ అడ్డలపై పనులు చేస్తూ కూలి పనికి 15, 20 రూపాయలు, 25 రూపాయలకి కూలి పనులు చేసే పరిస్థితి ఆ రోజుల్లో నాకు జరిగింది. 4వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే ఆ రోజుల్లో మరి కూలి తక్కువ, డబ్బులు తక్కువ ఇచ్చేవారు కాబట్టి మరి రూమ్ రెంట్ కట్టడానికి, ఇంటికి సంబంధించిన సరుకులను తేవడానికి డబ్బులు సరిపోక మరి అనేక మాటికి అప్పులు చేసి ప్రతి నెల వడ్డీలు కడుతూ, ప్రతి నెల బ్యాంకుల్లో ఈఎంఐ కడుతూ, మరి బంగారాల కూడా తాగడబెట్టి ఈ రకంగా ప్రతి నెల కూడా గడటం ఎంతో కష్టంగా మరి అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతో అప్పులైపోయి మరి షాపులో పనిచేసిన షాపుల్లో నష్టాలు జరిగి ఈ రకంగా అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతో బాధపడటం జరిగింది. మరి 5వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే హైదరాబాద్లో 12 చోట్ల ఇళ్లలో అద్దెగా ఉండటం జరిగింది. దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని నమ్ముకున్నప్పుడు మరి హైదరాబాద్లో ఎక్కడైతే తక్కువ రేటుకు ఇల్లు అద్దెకు ఉన్నాయో మరి 110 రూపాయల నుంచి 150 నుంచి 200 నుంచి 250 నుంచి మరి ఈ రకంగా 110 రూపాయల నుంచి హైదరాబాద్లో నేను 12 చోట్ల మరి అద్దెకు ఉండటం జరిగింది. మరి 6వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే మరి దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని నమ్ముకున్నప్పుడు మరి 6 రకాల అనారోగ్యాలతో బాధపడటం జరిగింది. మరి 20 ఏళ్ళుగా జలుబుతో బాధపడటం, 15 ఏళ్ళుగా మరి తలపోటుతో బాధపడటం, జేబు నిండా ట్యాబ్లెట్లు పెట్టుకుని మరి రోజుకి 4-5 సార్లు ట్యాబ్లెట్లు వేసుకుని మరి 24 గంటలు జ్వరంతో బాధపడటం, మరి మూతికి మరి పక్షవాతం వచ్చి మరి మూతి వంకర పోవటం, కన్ను వంకర పోవటం, అంతే మాత్రమే కాకుండా 30 నెలలుగా 2 కళ్ళు రెడ్డగా అయిపోయి మళ్ళీ కళ్ళు ఎరుపు కొరకు 30 మంది కంటికి సంబంధించిన డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం, 30 రకాలైన డ్రాప్స్ కళ్ళలో వేసుకోవటం, 30 రకాలైన రక్త పరీక్ష చేయటం, ఈ రకంగా అనేక రకాలైన అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు దేవుని దర్శనం, దేవుని స్వస్థత ద్వారా దేవుడిని స్వస్థపరిచినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాను. మరి 7వ అనుభవ సాక్ష్యం శిలువ దర్శనం. మరి శిలువలో మాట్లాడిన 7 మాటలలో యేసుక్రీస్తు 150 కేజీల బరువు, 15 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు, 350 మంది సైనికులు, 50 గుర్రాలు, 5480 శరీరంపై గాయాలు, 17 తలలో గాయాలు, 17 గంటల పాటు నీరు లేకుండా 3 సార్లు కింద పడిపోయి 6.5 లీటర్లు రక్తం కాచి మరి యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటల కంటే ముందు యేసుక్రీస్తు ఈ రకంగా మరి అనేక శరీరంపై గాయాలు పొందుతూ మరి శిలువలో మాట్లాడిన 7 మాటలలో 7వ మాట ఏమిటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని మరి లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనంలో మాట్లాడటం జరిగింది. ఈ రకంగా దేవుని వాక్యాన్ని తెలుసుకున్న నేను దేవునికి ఏ రకంగా మరి స్తుతి స్తోత్రాలు చెల్లించానో ఒక స్తుతి గీత విన్న తర్వాత మీ అందరికీ దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి మీ అందరికీ సాక్ష్యం ఇస్తున్నాను. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. మూడవ పార్ట్లో 30 ఏళ్లుగా దేవుని వాక్యాన్ని నమ్ముకున్న నేను 7 మాటలతో 7 రకములుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో స్తుతించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి ఉదయమున స్తుతించడం కొరకు పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యములలో 27వ స్తోత్రం యెషయా గ్రంథములు 66వ అధ్యాయము 15వ వచనం. అగ్ని రూపముగా వచ్చి దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి ఉదయమున స్తుతించడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. రెండవ మాటతో మహింపరచడం గురించి సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి మధ్యాహ్నం మహింపరచడం కొరకు పత్రికా పాఠ్యంలో ఉన్న 23 గ్రంథముల నుండి 333 మహింపరిచే వాక్యములలో 27వ స్తోత్రం మొదటి పేతురు 2వ అధ్యాయము 25వ వచనం. అధ్యక్షుడు అయిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి మధ్యాహ్నమున స్తుతించడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. అలాగే మూడో మాటతో గణపరచడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి సాయంత్రం గణపరచడం కొరకు స్వార్థ పాఠ్యంలో 4 గ్రంథంలో ఉన్న 333 గణపరిచే వాక్యములలో 27వ స్తోత్రం యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. జనతైక కుమారుడు అయిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి సాయంత్రం ఉన్న గణపరచడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో కృతజ్ఞతా కానుక గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, పేదవాళ్ళు వారం వారం కూలి పని చేసి కూలి పనిలో నుండి ప్రతి ఆదివారం 10% ఇవ్వండి. అలాగే వారం వారం మీ ఇంటికి అయ్యే ఖర్చుల్లోంచి కూడా 10% దేవునికి ఖచ్చితంగా ఇవ్వండి. అంతే మాత్రం కాకుండా నెల నెల జీతాలులో నుండి వచ్చిన ప్రతి నెల కూడా 10% ఇవ్వండి. నెల నెల మీ ఇంటికి అయ్యే ఖర్చుల్లోంచి కూడా దేవునికి 10% ఇచ్చినట్లయితే దేవుడు మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలోంచి, అనేక ఇబ్బందుల్లోంచి, ఇరుకుల నుంచి, నిరుద్యోగ సమస్యలోంచి, మీరు కష్టపడే కష్టాలు అన్నింటిలోంచి కూడా దేవుడు మరి 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని నా అనుభవంతో సాక్ష్యం ఇస్తున్నాను. అది మీరు ఎక్కడైతే మీరు మరి బాప్తిసం తీసుకున్నారో, ఎక్కడైతే ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలు పంపులు పొందుకుంటున్నారో ఆ సంఘమే మీ తల్లి సంఘం కనుక ఆ సంఘానికి మీరు ప్రతి ఆదివారం ప్రతి నెల దేవునికి దశంభాగముగా కృతజ్ఞత కానుక ఇచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని నా అనుభవంతో మీకు అందరికీ
చెప్పబోతున్నాను. అలాగే 5వ మాటతో కృతజ్ఞత స్తుతి గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, క్రైస్తవులకు ఎవరికీ లేని గొప్ప భాగ్యం ఏంటంటే, క్రైస్తవ కుటుంబాలకి మరి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు మనం స్లీపింగ్ చేసే ముందు ప్రతి ఒక్కరూ కూడా మోకరించి ఈ రోజున ఎవరైతే నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కవనకు జన్మించారో, అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్నారు, అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్నారు, ఈరోజు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి క్షేమంగా వచ్చినందుకు, అలా భార్య భర్తలు ఉద్యోగ నిమిత్తమై వెళ్ళి వచ్చినందుకు, అలాగే యవనస్తులు కాలేజీలకి వెళ్ళి వచ్చినందుకు, అలాగే అనేక మంది ఫారిన్ కంట్రీస్కి మరి క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చినందుకు, అలాగే విమానాలు నడిపేవారు, ట్రైన్లు నడిపేవారు, బస్సులు నడిపేవారు, అలా లారీలు నడిపే డ్రైవర్లను వారు కూడా క్షేమకరమైన ప్రయాణం దయచేసినందుకు మనందరం కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించడమే మాత్రం కాకుండా, ఈరోజు ఎవరైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి సంపూర్ణ స్వస్థత పొందుకుని ఇంటికి వచ్చారో, అలాగే ఎవరైతే నూతనమైన గృహం కట్టుకుని గృహప్రవేశాలు చేసుకుంటున్నారో, ఈరోజే ఎవరికైతే వివాహం ఫిక్స్ అయిందో, ఎవరికైతే మరి గర్భఫలం లేనందుకు 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల గర్భఫలం లేనందుకు ఈరోజే వారు కన్సీవ్ అయినట్టు మరి డాక్టర్లు చెప్పినారు, వారందరి కొరకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రకంగా మనందరం స్తుతులు చెల్లించినట్లయితే దేవుడు మన కుటుంబాన్ని ఇంకా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడని నా అనుభవంతో మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 6వ మాటతో దేవుని దయతో ఈ రోజున 27వ ఎపిసోడ్లో 27వ స్తుతించుట గురించి, 27వ మహిమపరచుట గురించి, 27వ గణపరచుట గురించి, 27వ కృతజ్ఞత కానుకిచ్చుట గురించి, 27వ కృతజ్ఞతా స్తుతి గురించి, 27వ సాక్ష్యంతో స్తుతి గురించి, 27వ విజ్ఞాపన ప్రార్థన నుంచి, అంతే మాత్రమే కాకుండా నా మాటతో సపోర్ట్ చేసిన 333 మందిలో 27వ మాట్లాడే మాట గురించి చెప్పే భాగ్యం దేవుడు నాకు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించున్నాను. 7వ మాట, మీరు నేను కూడా చేయవలసిన పని ఏమిటంటే, మీరు నేను కూడా వేకువజామున విజ్ఞాపన ప్రార్థన చేసే అంశం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ఈ రోజుల్లో మరి పల్లెటూర్లలో, పట్టణాలలో, మరి ఫారిన్ కంట్రీస్లో అనేక మంది పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉంటున్నారు, అనేక రకాలైన పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. అయినప్పటికీ క్రైస్తవ కుటుంబాలలో ఎవరికి కూడా సంతోషం లేక, సమాధానం లేక, సంపూర్ణమైన ఆరోగ్యం లేక ఎంతోమంది క్రైస్తవ కుటుంబాల్లో మరి 24 గంటల వాక్యమున అనేక మంది దైవసేవకుల దగ్గర ప్రార్థన చేయించుకున్నా, ప్రైవేట్ ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నా కానీ, ఉపవాసాలు ఉంటున్నా కానీ ప్రతి కుటుంబాల్లో మరి సంతోషం లేక, సమాధానం లేక, సంపూర్ణమైన ఆరోగ్యం లేక క్రైస్తవ కుటుంబాలు ఎంతోమంది బాధపడుతున్నారు. వీటన్నిటికీ కారణం మాట్లాడే మాట వల్ల భార్య భర్తలు విడిపోతున్నారు, మాట్లాడే మాట వల్ల అన్న చెల్లెలు విడిపోతున్నారు, అత్త కోడలు విడిపోతున్నారు, మాట్లాడే మాట వల్ల మరి అత్త మామలు, అలాగే అనేక బంధుత్వాలు, రక్త సంబంధులు అనేకలు ఈ రోజుల్లో మరి మాట్లాడే మాట వల్ల అనేక మంది విడిపోతున్నారు. ఇప్పుడు మీరు నేను కలిసి చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, తండ్రిని పెద్ద కూతురిని కలిపేది మాట్లాడే మాట, తండ్రిని పెద్ద కూతురిని కూడా విడదీసేది మాట. ఈ తండ్రి పెద్ద కూతురు ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే కారులో వెళ్ళినప్పటికీ, ఒకే సంఘానికి వెళ్ళినప్పటికీ, అనేక ఫంక్షన్కి వెళ్ళినప్పటికీ, అనేక కుటుంబాల్లో మరి తండ్రి పెద్ద కూతురుగా అనేక మంది మాట్లాడుకోకుండా క్రైస్తవ కుటుంబాలని నేను అనేక మంది చూసి ఉన్నాను. కనుక ఈరోజు మీరు నేను కలిసి చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, మరి ఎవరైతే మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారో మీ నోటిని అదుపు చేయండి. ఎవరితో అయితే మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారో మీ మాటను పొదుపు చేయండి. అప్పుడే మీ కుటుంబంలో సంతోషము, సమాధానము, సంపూర్ణమైన ఆరోగ్యంగా మీరందరూ ఉంటారని మీ కొరకు ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను. మా పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, మీ ప్రశస్తమైన బంగారు పాదాలకు వెళ్ళని లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ రోజున ప్రభా 27వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం నాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. అలాగే తండ్రి, అనేక క్రైస్తవ కుటుంబాల్లో సంతోషం లేక, సమాధానం లేక, నాయన సంపూర్ణమైన ఆరోగ్యం లేక ఎంతోమంది బాధపడుతున్నారు ప్రభు. ఇగో తండ్రి, మరి తండ్రి పెద్ద కూతురుగా ఎవరైతే ప్రభు మాట్లాడుకోకుండా ఉంటున్నారో, ఇప్పుడే వారికి నాయన వాక్యం ద్వారా మాట్లాడి మీరే వారి ఇరువురికి నేను సమాధానం దయచేసి ఈరోజే వారు మాట్లాడుకున్నట్లు ప్రభు సమాధానం దయచండి. అంతే మాత్రం కాక అనేక మంది ఇంకా ఎవరైతే మాట్లాడుకోకుండా భార్యాభర్తలు మరి విడాకులు తీసుకుని అనేక మంది కోర్టుల చుట్టూ తిరుగుతూ, అనేక మంది పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ, అనేక మంది భార్యాభర్తలు విడిపోతున్నారు. వారందరినీ మీరు జతపరిచి మీరు ఆయన ప్రభు భార్యాభర్తలకు సమాధానం దయచేసి వారు ఒకరికొకరు అర్థం చేసుకుని భార్యాభర్తలుగా తిరిగి కలుసుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ కార్యక్రమానికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ఈ కార్యక్రమానికి ఎవరైతే గూగుల్ పే, ఫోన్పే ద్వారా సపోర్ట్ చేస్తున్నారో వారి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అంతే మాత్రం కాకుండా ఈ రోజున నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కావాలని జన్మించారు, అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్నారు, బర్త్డే జరుపుకుంటున్నారు, అలాగే తండ్రి పెళ్లి రోజు జరుపుకుంటున్నారు, అలాగే నూతనంగా గృహం కట్టుకుని గృహప్రవేశాలు జరుపుకుంటున్నారు. వారిని మీరు దీవించి ఆశీర్వదించి మీ దయలో మీ కాపుదల్లో కాసు కాపాడవలసిందిగా. అలాగే తండ్రి, ఈ రోజున ఈ తండ్రి టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎవరైతే చూస్తున్నారో ప్రభు వారందరికీ ప్రభు వాక్యం ద్వారా మీరు మాట్లాడి నాయన ప్రభు వాక్యం ప్రకారంగా వారు జీవించే కృపను, అటువంటి భాగ్యం వారందరికీ దయచేయవలసిందిగా మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని దయతో ఈ రోజున 27వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు నాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ కార్యక్రమాన్ని కుటుంబ సమేతంగా టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా చూసి ఈ వాక్యాన్ని విని ఈ వాక్యం ప్రకారంగా మీరు నడుచుకున్నట్లయితే మీ కుటుంబంలో సంతోషం, సమాధానం, సంపూర్ణమైన ఆరోగ్యంగా మీరు ఉంటారని విశ్వాసంతో మరి 27వ ఎపిసోడ్ మీరందరూ చూసినందుకు మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ 27వ ఎపిసోడ్ని ముగిస్తున్నాను. ఆమెన్.